ఏ దారిలో వెళ్ళాలో తెలియక నేనున్నానయ్యా, నన్ను నడిపించు అని అడిగితే జ్ఞానమును మనకు ఆయన దారిగా వేస్తాడు. అడుగుదామా? ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి నీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి. కరుణతో నడిపించు యేసయ్యా. నిజముగా మన కష్టాల కోసం, కష్టాల కోసం, బాధల కోసం, ఇబ్బందుల కోసం ప్రార్థించింది చాలు. ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం ప్రార్థించింది చాలు. నన్నే ఆశీర్వాదంగా మార్చు, నాలో యథార్థతను నింపు, నాకు జ్ఞానం బోధించు, నాకు నీ చిత్తం బోధించు. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేసే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు అడగండి. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, అందరం కలిసి తీర్మానంలో డిస్టర్బ్ చేయకండి దయచేసి. ప్రతి ఒక్కరూ ప్రార్థించుకోనివ్వండి, తీర్మానం చేసుకోనివ్వండి. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆయన నీ ప్రార్థన వింటాడు. నువ్వు నిజంగా పిలిస్తే పలుకుతాడు. నీవు ఎవరివైనా, ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానవైనా నీ బ్రతుకులో కొత్త పేజీని ప్రారంభిస్తాడు. నిన్ను క్షమించి నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. పాప జీవితాన్ని విడిచిపెట్టేశాయి, నీ స్వబుద్ధిని వదిలేసాయి. ఈ సభ, ఈ వేదిక నిన్నే దేవునికి వేదికగా మారుస్తుంది. మనందరి జీవితాల్లో ఒక కొత్త పేజీ ప్రారంభిస్తుంది. ప్రతి ఒక్కరు అడగండి, నేను కొత్తగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా. సహోదరులారా, ప్రార్థన చేయనివ్వండి. క్యాండిల్స్ పంచేవారు ఒక నిమిషం ఆగండి, ప్రార్థన చేయనివ్వండి. ఆత్మలు కృంగి అలసిన నన్ను నీవే ప్రార్థించండి, తీర్మానించుకోండి. నా వేదనలో ఒంటరి బ్రతుకును నీవే ఆశ్రయము. నీ తీర్మానమే నిన్ను కట్టబోతుంది. ధైర్యం కలిగి ప్రార్థన చేయి. ఆత్మలు కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకును నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా,
కలిసి పాడుదాం. కరుణతో నడిపించుము యేసయ్యా. మరొకసారి ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. అందరం కలిసి మార్గము చూపించి కలిసి పాడదాం. చెబుదాం అందరము కలిసి. ఇంకొకసారి కలిసి పాడదాం. ఏ దారిలో ఇంకొంచెం బిగ్గరగా ఆగిపోయానయ్యా. మార్గము ఆమేన్. Praise the Lord. కరుణతో నడిపించుము యేసయ్యా. మన సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. జీవాధిపతివైన నా ప్రభువా, నీ పిల్లలందరి కోసం ప్రార్థన. నీ దృష్టికి ఈ ప్రార్థన అనుకూలం కానివ్వండి. ఇప్పటి వరకు క్రైస్తవ్యాన్ని నిన్ను ఎంతమంది ద్వేషించారో, తృణీకరించారో, అపార్థం చేసుకున్నారు. ఇక మీదట వారందరికీ మీరు అర్థమై ప్రేమించబడుదురుగాక. క్రైస్తవుడు గౌరవించబడి క్రైస్తవునిలో ఉన్న క్రీస్తు ఈ దేశం ప్రేమించే రోజు రావాలి తండ్రి. మా అందరికీ వివేకమును జ్ఞానమును ప్రసాదించండి. పావురం వంటి నిష్కపటమే కాక పాము వంటి వివేకం మాకు అనుగ్రహించండి. ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్నింటిలో నీ పిల్లలు వర్ధిల్లుదురుగాక. నీ సత్యము వలన జ్ఞానము వలన స్వతంత్రులై బలవంతులవుదురుగాక. ఈ జిల్లా అంతా కూడా నీ ఉద్దేశములతో నింపండి. ఈ రాష్ట్రం అంతా, ఈ దేశమంతా సత్యముతో నింపండి. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తప్పకుండా ఆ పుస్తకాలను తీసుకోండి. ఒక పుస్తకం మీకు చూపించాను, సనాతన సత్యం.